TM7 వార్తలు. హోటల్ రూమ్స్, బుకింగ్స్, ట్రావెల్స్ టెక్నాలజీ రంగంలో దూసుకుపోతున్న ఓయో కంపెనీ ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. రితేష్ అగర్వాల్ సారథ్యంలోని ఈ సంస్థ త్వరలో IPO కు వెళ్లేందుకు సిద్ధమవుతున్న వేళ తమ కార్పొరేట్ పేరును మార్చింది. ఓయో మాతృ సంస్థ అయిన ఓరావెల్ స్టేస్ పేరును ఇప్పుడు ప్రిజం గా మార్చినట్టు ప్రకటించింది. ఈ పేరు మార్పు వెనుక ఉన్న ప్రధాన కారణం తమ కింద ఉన్న అన్ని వ్యాపారాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావడమే. ప్రీమియం హాస్పిటాలిటీ, వెకేషన్ హోమ్స్, పెళ్లి వేదికలు వంటి అన్ని విభాగాలను ఒకే గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రిజం పేరును ఎంపిక చేసినట్టు రితేష్ అగర్వాల్ తెలిపారు. అయితే ఓయో బ్రాండ్ పేరుగా యథావిధిగానే కొనసాగనుంది. బడ్జెట్, మిడ్ స్కేల్ ట్రావెల్ సెగ్మెంట్ లో కస్టమర్లకు అదే గుర్తింపుగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ కొత్త పేరును ఎంచుకోవడానికి ప్రపంచ వ్యాప్తంగా ఒక పోటీ నిర్వహించగా దాదాపు 6,000 సూచనల నుంచి ప్రిజం ను ఫైనల్ చేశారు. IPO కు ముందు ఈ మార్పు కంపెనీ వ్యూహాత్మక లక్ష్యాలను, విస్తృత పోర్ట్ ఫోలియోను స్పష్టంగా చూపిస్తుందని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే ఓయో 35కు పైగా దేశాల్లో సేవలు అందిస్తోంది. ఇక ఈ పేరు మార్పుతో అంతర్జాతీయ మార్కెట్ లో తమ గుర్తింపును మరింత బలోపేతం చేసుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.